సో పూర్ణం చల్లారిపోయింది, పూర్ణం అంతా చల్లారిపోయింది. మనం ఉండ చేయడానికి మనకి చెయ్యి వేడి ఇక చూసుకుంటే లైట్గా ఊరవెచ్చుకున్నప్పుడైనా చేసేసుకోవచ్చు. నేను కూడా హ్యాండ్ వాష్ చేస్తాను. చేయొచ్చు. అయితే ఈ పూర్ణం ఉండ ఎలా చేయాలంటే నార్మల్గా మనకి బూరె సైజు ఇంత బూరెలు వేసేవారు, పెద్ద పెద్ద బూరెలు. ఇప్పుడంటే అందరూ అంత పెద్ద పెద్ద బూరెలు తినట్లేదు అని చెప్పి సైజ్ చిన్నది అయిపోయింది అనమాట. మనం ఎంత సైజు బూరె కావాలో దాన్ని బట్టి చూసుకుని మనం ఉండ చేసుకోవాలి. ఇంత చాలా నేను వేసింది. ఏంటి పెద్ద పెద్ద వేసేవాళ్ళ? ఇంకా ఇంత బూరె వచ్చేది ఒక బూరె. బాబోయ్, అప్పట్లో మరి అలా తినేవారు, ఇప్పుడు ఎవరు తింటున్నారు? అంతా తినట్లేదు కదా. ఇట్లా ఉండలన్నీ రెడీ చేసేసుకుని అప్పుడు మనం ఆయిల్ అది పెట్టుకోవాలన్నమాట. నెయ్యితో ఏం చేయొద్దా? ఇందులో కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు, నేతి బూరెలు కూడా చేసుకోవచ్చు. ఆయిల్ బదులు మొత్తం నెయ్యి వేసుకుని చేసుకోవచ్చు. పూర్ణంలో కూడా నెయ్యి వేసుకోవచ్చు. మామూలుగా బూరెలు ఏంటంటే బూరె అయిపోయిన తర్వాత తినేటప్పుడు దానికి చిల్లు పెట్టుకుని అందులో నెయ్యి వేసుకుని తింటారు. అది అవును, మేము రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అలాగే వేస్తుంటాం. సో ఇప్పుడు నెక్స్ట్ బూరెలు వేసేసుకోవడమే. అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను, ఆయిల్ కాగుతుంది. బెల్లం కలుపుకోవడం అన్ని చూపించాను కదా. ఇప్పుడు మనం కాకపోతే బూరెలు వేసేటప్పుడు ఇంతే తిక్కుగా ఉండాలా అని తెలియకపోతే మాత్రం ముందే ఎక్కువ వాటర్ వేసుకుని మిక్సీ చేసుకోకూడదు అనమాట. కొంచెం వాటర్లో ఒకసారి కొంచెం పిండి వేసి చూస్తే పైకి తేలుతుంది, అది కరెక్ట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు బూరెని పిండిలో ఇలా వేసుకుని ఒకసారి పిండి మొత్తం ములగాలి, ఎక్కడ గ్యాప్ కనిపించకూడదు. ఉన్నదంటే పూర్ణం బయటకు వచ్చేస్తుంది అనమాట. చక్కగా వేసేస్తున్నారుగా. మనకి ఫస్ట్ ఉండ చేసుకున్నప్పుడు పూర్ణం ఉండ చిన్నగా ఉంది కదా అనిపిస్తుంది, బూరు వేసిన తర్వాత పెద్దవి అవుతాయి. అందుకే కొద్దిగా చిన్న సైజ్ చేసుకోవాలి, మరీ పెద్దవి కాకుండా. చకచక వేసేస్తున్నారండి, బాగుంది. ఒకవేళ ఎప్పుడైనా పిండి పలచగా అయినా కానీ మనకి ఏంటంటే బియ్య పిండి ఉంచుకున్నాం అనుకోండి, ఒక 2 స్పూన్లు వేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఎమర్జెన్సీ అయ్యి సరిగ్గా రావట్లేదు, పిండి పలచగా అయిందని